చాలా మంది అంటారు దేవుడి బిడ్డ అలా ఎలా ఉంది అవసరం లేదు, అందరితో పాటు కలిసి ఉండు, కానీ లోకంలో ఉండి కానీ లోకంలో నీలోనికి రానివ్వకుండా చాలు. దేవుడు మాట్లాడే ప్రకారంగా అని గాఢాంధకరమైన సంచరించాడు, ఏ అపాయకుడు భయపడు. గాఢాంధకరంగా భయంకరమైన బాధలు ఈరోజు పడిపోయాడు పలేదా? చాలా బాధల్లో పడిపోయావు, ఆ చెప్పలేని వ్యాధుల్లో పడిపోయావు, చెప్పలేని బాధల్లో, శ్రమల్లో, ఆటంకంలో, చెప్పలేని శ్రమల్లో పడిపోయినప్పుడు దేవుడు ఏమాడు? నీకు నేను తోడై ఉన్నానని దేవుడు వాక్యము సెలవిచ్చింది. తల్లిదండ్రులు చూడండి, కష్టపడే కొడుకులు చూస్తారు, కష్టం లేని కొడుకులు చూస్తారు. ఒక కొడుకు జాబ్ చేశాడనుకో 100 రోజు చూస్తారు, జాబ్ లేకపోతే రోజు చూస్తారు. చూడరా? కానీ దేవుడు నీకు ఉన్నా లేకపోయినా ఒకవేళ దేవుడు నేను చూస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యోబుని చూడండి, ఉన్నా ఒకలాగా దేవుని ప్రేమించాడు, లేకపోయినా దేవుడు ఒకలాగా ప్రేమించడా? అడిగాడా? ప్రభు ఎందుకు తీసుకున్నాడు కదా? నువ్వేం చేస్తున్నాడు? వచ్చి కొంచెం కష్టమంతా దేవుడు లేదంట, తలపుడంతా దేవుడు లేదంటాం. నాకేస్తామన్నా యోబు అడగడా? నీకు ఒక దెబ్బ తగిలింది, యోబుకి నడినెత్తిన సరికాలం వరకు పచ్చిపుండి కాయాలి. బెట్లే కాలం చనిపోయాడు. చచ్చిపోదా? మనవాడు చనిపోడు, మనవాడు చచ్చిపోడు, కోళ్ళ చనిపోడు, బిడ్డలు చనిపోడు, ఆస్తి మొత్తం సర్వము నాశనం అయిపోయింది. ఆయనకి ఏమాడు? దేవుడు మీద కోపడ్డాడు. ఏమాడు? నేను చేసిన తప్పు ఏదో ఉందేమో, ఆ తప్పుకి దాకా శిక్ష రోజు వచ్చిందేమో అనుకున్నాడేమో, కానీ తన మీద నేరం మోపం దేవుడిని మోపడా. మనం అనుకుంటామా? చేరిగిన ఏమంటాము? ఇంటి పక్కడు చేరిగినాకో అది పాపం చేసినాడు, నీ చేరిగితే నువ్వు పాపం చేసావా? మన ఇంటి ముందు ఇంటి పక్కన